ప్లేయర్స్ మాత్రమే గ్రౌండ్లోకి రావాలి. దయచేసి మీడియా మిత్రులు కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ సహకరించాలి. ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే గ్రౌండ్లోకి రావాలి. దయచేసి సహకరించండి. అన్న ఇప్పుడు గౌరవ మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఇక్కడ ఉన్నారండి. సార్, నిన్న జరిగిన కబడ్డీ మ్యాచ్ చాలా హోరీగా కామినేని శ్రీనివాసన్ గారు కాళ్ళు పట్టుకున్నారు, చేతులు పట్టుకున్నారు, పొట్ట పట్టుకున్నారు, అన్నీ పట్టుకొని కొన్ని ఇంజరీస్ అయ్యాయి సార్. కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, కంచెల శ్రీకాంత్ గారికి బయట కనబడే దెబ్బలు ఇవి, లోపల చాలా దెబ్బలు ఉన్నాయి, అవి ఊరికి వెళ్ళాక చెక్ చేసుకుంటా అన్నారు సార్. మనం ఈ ఎక్స్రే మిషన్ లాంటివి ఏమన్నా గ్రౌండ్లో పెడితే బాగుంటుందేమని మా అమూల్యమైన కోరిక సార్. మీ యొక్క సందేశం. ఎక్స్రే మిషన్లు, అట్లే ఎంఆర్ఐలు, సిటీ స్కానర్లు అన్నీ పెట్టించే అవకాశాన్ని పరిశీలిస్తాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అయితే శ్రీకాంత్ గారి మీద ఈ రకంగా దాడి జరగడానికి వెనక పెద్ద కుట్ర జరిగిందని చెప్పి నిన్న ఇక్కడ అందుబాటులో లేని నిన్న కేరళలో ఉండాల్సిన కారణంగా నేను అది హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. కుట్ర జరిగినట్టుగా భావిస్తుంది. ఎందుకంటే లోపల చాలా మూగ దెబ్బలు తగిలాయనే విషయం ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా నేను చూస్తూనే స్కాన్ చేసి కనిపెట్టేశాను. దీని మీద పెద్ద ఎత్తున విచారణ కూడా జరగాల్సి ఉంది. రిటైర్డ్ జడ్జితో కానీ లేకుంటే అంతర్జాతీయ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నుంచి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నుంచి ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందిగా ఇవాళ నేను కాదు ఇది మినిస్టర్ గారు సమాచారం తెలుసుకోకుండా రఘురామకృష్ణరాజు ఉంటే ఈయన అఫెన్స్ ప్లేయర్ అని వచ్చాడు. నేను పట్టుకుని మెడబట్టుకుని కింద వేస్తే రఘురామకృష్ణరాజు వచ్చి మీద పడ్డాడు. అందుకని శాసన సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ ఆగాలన్నా అన్న, ఫోటోగ్రాఫర్లు కూడా ఆగాలి. ఇప్పుడే నగిరి శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ గారు గ్రౌండ్ లో కనిపెట్టారు. మీకు తెలుసు, ఆయన ఇంతకు ముందు 2 ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా ఆడారు, ఆయన నేషనల్ లెవెల్ మ్యాచ్లు కూడా ఆడారు. కాబట్టి ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉండబోతుంది. దయచేసి గ్రౌండ్ లో ఓన్లీ ప్లేయర్సే ఉండాలి. వీళ్ళందరినీ ఆగమని చెప్పండి. దయచేసి గ్రౌండ్ లో ఓన్లీ ప్లేయర్సే ఉండాలి. దయచేసి అందరూ సహకరించాలి. మన శాప్ వాలంటీర్స్ కూడా కొద్దిగా వాళ్ళకి చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే ఉండాలి. ప్లేయర్స్ అండ్ అఫీషియల్స్ మాత్రమే, శాప్ అఫీషియల్స్ మాత్రమే ఉండాలి. దయచేసి అందరూ సహకరించాలి. Yes, we request media మిత్రులందరికీ కూడా అభ్యర్థన దయచేసి గమనించాలి. మీడియా వాళ్ళు కూడా దయచేసి కొద్దిగా గ్రౌండ్ బయటే ఉండాలండి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు అందరూ రండి. మా ఫోటోగ్రాఫర్ మిగతా వాళ్ళు తప్ప ట్యాగ్ వేసి నువ్వు ఇటా. దయచేసి అందరూ సహకరించాలండి. గ్రౌండ్ లో ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే వెళ్ళాడు. దయచేసి అందరూ పోవాలన్న ప్లీజ్. దయచేసి కూర్చోవాలన్న. ఎస్, వి రిక్వెస్ట్ మీడియా మిత్రులందరూ కూడా వెంటనే ఇక్కడికి రావాల్సిందిగా కోరుతూ అభ్యర్థన దయచేసి గమనించాలి. మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. వి రిక్వెస్ట్ గ్రౌండ్ లో కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే ఉంటారు. రిమైనింగ్ వారందరూ కూడా వెంటనే వెనక్కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీని గారు మిస్సింగ్, సో వాకవర్ ఇచ్చి సత్యకుమార్ యాదవ్ గారిని గెలిచినట్టు మీరు డిక్లేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. డిక్లేర్ చేయమని కోరుకుంటున్నాం. పల్లా శ్రీని గారు రాలేదు కాబట్టి ఎవరు పల్లా శ్రీనివాస్ గారి టీం వస్తున్నారండి. వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ బయట స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ టీం ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు 15 రోజుల నుంచి పల్లా గారు ప్రాక్టీస్ చేస్తున్నారు నెట్స్ లో. మరి అలాగే అక్కడే ఉండిపోయినట్టున్నారు మ్యాచ్ టైంలో కూడా. మాకు తెలిసిన సమాచారం ప్రకారం బ్యాట్లు, బాట్లు, హెల్మెట్లు ఇచ్చారంట, గార్డులు లేవంట. గార్డులు కొనుక్కుంటున్నారంట. అక్కడ కొనుక్కొని తొందరగా వచ్చేస్తామని చెప్పారండి. దయచేసి మీడియా సోదరులకి నా పర్సనల్ విజ్ఞప్తి ఏంటంటే, మీకు లింక్ ఇచ్చేసాం. ఆ ఫోటోగ్రాఫర్ల వరకు టాస్ వేసే వరకు ఇక్కడికి రావచ్చు. మిగతాది ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం లింక్ ఇచ్చాం. మళ్ళా మంత్రులు అక్కడికి వచ్చి కూర్చుంటారు. దయచేసి మీరు మాకు ఇంపార్టెంట్. మిమ్మల్ని అన్నిదా భావించద్దండి. డిపార్ట్మెంట్ వారికి సహకరించండి. మీ తర్వాతే మాకు పిఆర్ఓ టీం అంతా ఆగాలమ్మా. నో పిఆర్ఓ టీం. మీకు మొత్తం లింక్ వచ్చేస్తుంది. మీరు ఆగాలి. పిఆర్ఓలు కాదు. దయచేసి ఏదైతే ఉందో మిగతా వాళ్ళందరూ కూడా ఆగాలి. ఎవరైతే ప్రెస్ సంబంధించి ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి, లేదా ఇండియా కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ కెరాల్కి ఏదైతే మీడియాకు సంబంధించి అన్ని ఫోటోగ్రాఫర్స్ వరకు టాస్ వరకు ఉండి రిమైనింగ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మొత్తం లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మాకు ఇంపార్టెంట్. మీరు తప్పుగా అనుకోవద్దండి. పల్లా శ్రీని గారు ఒకటో కాల్. పల్లా శ్రీని గారు ఒకటో కాల్. వస్తున్నారండి వారు ఆన్ ద వే. బస్ ఇప్పుడే హోటల్ నుంచి స్టార్ట్ అయిందంట. సెక్యూరిటీతో వస్తున్నారు వాళ్ళు.
ఆయన ప్రాక్టీస్లో 15 రోజుల నుంచి ప్రాక్టీస్లో ఉండిపోయారు. అక్కడే ఉండిపోయినట్టున్నారు అలవాట్లో పొరపాట్ల. ఇప్పుడు దయచేసి వచ్చి అసలు మ్యాచ్లో మన దిగాల్సి. ఎదురుగా నిన్న చాలా మందిని గాయాల పాలు చేసిన విజయ్ చంద్ర ఎమ్మెల్యే గారు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు. సార్ నిన్నంతా ఒక రిక్వెస్ట్ ఇచ్చారు సార్, ఈ రోజు దయచేసి మీరు బ్యాట్ టు బాల్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న గాయాలు కాదు, వీపు గుర్తులు. రవి గారు పల్లా సీన్ గారిని కాల్ చేసి ఇప్పుడే గ్రౌండ్ లోకి చాలా సీనియర్ ప్లేయర్, ఆయన రంజీ మ్యాచ్లు కూడా ఆడారు. మన ఎమ్మెన్యూరు ఎమ్మెల్యే జయనేశ్వర్ రెడ్డి గారు దాదాపు యాక్చువల్ నేషనల్ లెవెల్లో ఆడాల్సింది, కాకపోతే ప్రజా సంక్షేమం ముఖ్యమని ప్రజల పాలన కోసం ఆయన క్రికెట్ జీవితాన్ని త్యాగం చేశారు. ఈ రోజు గ్రౌండ్ లో వచ్చి ఆడుతున్నారు. స్వాగతం సుస్వాగతం జయనేశ్వర్ రెడ్డి గారు.